అమెరికాలో పుట్టే ప్రతి బిడ్డకు సహజంగా లభించే పౌరసత్వంపై ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా వలస విధానంపై ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిపుణులు చెబుతున్నారు. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు జన్మనిస్తే వారికి లభించే సహజ పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమించాల్సి ఉంటుంది. తాజాగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అమెరికా మాత్రమే ఇలాంటి పౌరసత్వం అందిస్తుందని ట్రంప్ తప్పుగా వ్యాఖ్యానించారు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 దేశాలు ఈ విధానంలో పౌరసత్వాన్ని అందజేస్తున్నాయి. అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ శరణార్థుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. ఈ విధానం దాదాపు శతాబ్ద కాలంగా అమల్లో ఉంది. అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకు, టూరిస్ట్ లేదా స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి, అమెరికాలో కాన్పు కాగా పుట్టిన పిల్లలకు ఈ నియమం వర్తిస్తుంది. ఈ విధానాన్ని రద్దు చేసే ప్రయత్నానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది.